గత వారం రోజులుగా కర్రెగుట్టలు బాంబుల మోతతో కాల్పుల శబ్దాలతో దద్దరిల్లిపోతున్నాయి. ఎన్కౌంటర్లతో గుట్టలు ఎరుపెక్కుతున్నాయి. మావోయిస్ట్ అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్ జరుపుతున్నారు. భద్రతా దళాలు జల్లెడ పడుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందో అని దండకారణ్యంలో ఆదివాసీలు భయంతో వణికిపోతున్నారు. అడవిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. మావోయిస్ట్ పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్తో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అంతా వార్ జోన్గా మారిపోయింది. అగ్రనేతలే టార్గెట్గా సాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టల్లో 4 రోజులుగా పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో హతమయ్యే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టులకు పెట్టని కోటలాగా ఉన్న కర్రెగుట్టల చుట్టూ దాదాపు 10,000 మంది భద్రతా బలగాలు మోహరించి ఉన్నట్లుగా సమాచారం. గుట్టల్లో సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు వేలాది మంది మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. వారినే లక్ష్యంగా చేసుకుని కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ములుగు జిల్లా సరిహద్దు నుంచి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా వరకు, మహారాష్ట్రలో గడ్చిరోలి ప్రాంతంలోని నదుల నుంచి మావోయిస్టులు తప్పించుకోకుండా 3 వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లుగా సమాచారం. అధునాతన ఆయుధాలు, హెలికాప్టర్లు, శాటిలైట్స్, డ్రోన్స్ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టల్లో జరుగుతున్న భీకర కాల్పులను ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కర్రెగుట్టల నుంచి భద్రతా బలగాలు వెనక్కు తగ్గాలని డిమాండ్ చేస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కూడా పలుమార్లు కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం లేఖలు విడుదల చేసింది. కానీ కేంద్రం నుంచి లేదా ఛత్తీస్గఢ్ సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు బాటలు వేయాలని తెలంగాణ పౌర హక్కుల సంఘాలు, ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విప్లవ పార్టీలు, ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగితే అందరికీ ఉపయోగకరమని మావోయిస్టు పార్టీ, కేంద్రం మధ్య జరుగుతున్న పోరాటంలో అమాయక ఆదివాసీలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వరంగల్లో ధర్నా చేశారు.